ధర్మవరంలో 4 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే సూరి ప్రచారార్భాటం కోసం హడావుడి చేస్తున్నారని కేతిరెడ్డి మండిపడ్డారు. పోటాపోటీ కార్యక్రమాలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి R&B పనులకు సంబంధించి వాళ్ళ భూమి పనులు చేయగా, మరోవైపు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ ఏదైతే ఉన్నారో R&B అధికారులకు వారం రోజుల క్రితం తానే స్వచ్ఛందంగా రోడ్లు వేస్తానని చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ రోడ్లకు సంబంధించి జరుగుతున్న రాజకీయం పైన ఎమ్మెల్యే ఏమనుకున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక్కసారి ధర్మవరంలో ఈ రోడ్ల రాజకీయం స్టార్ట్ అయింది, ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు నేను 100 కోట్ల వర్కులు తెచ్చిన, ఆ రోజు ఏంది రాలే కదా, ఈరోజు అతను తెచ్చే 2 టిప్పర్లకే ఇదంతా అడావిడి అవుతుంది. 2 టిప్పర్లో దోలదే దానికి కింద 100 కోట్ల వర్కులు జరుగుతాయి, ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి. సో ఇట్స్ బేసిక్ ఏంటంటే, ఇక్కడ మేము టెండర్స్ 18th అయిపోయిన తర్వాత ఈ రోజు నుంచి పనులు మొదలు పెట్టాలని చెప్పేసి అతను రావడం జరిగింది. ఎంతవరకు చేస్తాడు? 4 కోట్ల వరకు. ఎన్ని గుంతలు ముంచుతాడు అతను? ముంచితే 2 టిప్పర్లతో 2 గుంతలు ముంచినాడా? అంతకంటే ఎక్కువ ముంచాడు కదా. సో అతను వేసిన వరకే 28 కోట్లతో 2019లో అతను చేసిన వరకే. మరి ఏమాత్రం క్వాలిటీతో ఏడ్చినాడు చెప్పండి. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్. వాళ్ళకు పొలిటికల్గా శ్రీరామ్కి ఇది నేను పొడింగ్ అని ఇలాంటివన్నీ కూడా ఈ హైపు చిల్లర చేసేది మామూలు. ఇతను చేసేది చూసి సాలైపోయింది మాకంతా. మీరు కూడా చూసింటారు అతను హైప్తో ఇది అన్నీ చేసుకుంటూ పోవాలనేది. నేనేమంటే సింపుల్, 2 టిప్పర్లే కదా అతను తెచ్చింది 4 కోట్ల వరకు. మిగతాదంతా ఎవడు చేస్తాడు? అప్పుడు అతనే కానీ క్వాలిటీతో ఈ వర్క్ చేసింటే ఇంత సమస్య ఉండేది కాదు కదా. క్వాలిటీతో వర్క్ చేయకుండా నేను అయినా కానీ ఈ ఊరు నుంచి చాలా తినిపోయినాడు. అంతో ఇంతో ఇస్తే ఇబ్బంది ఏం లేదులేండి, చేసినా కానీ పర్వాలేదు. ఇప్పుడు రోడ్ వర్క్ తన నిధులతో చేస్తానని చెప్తున్నారు, మొత్తం చేసేటట్లయితే అతనికి వర్క్ ఇచ్చేస్తారా? మొత్తం 4 కోట్లతో చేయమని చెప్పండి, మాకేం అభ్యంతరం అవుతుంది? ఊరికే కథలు అన్నీ ఇవన్నీ కూడా. ఒకవేళ నేను 4 కోట్లతో ఇంత ఉంది ఎస్టిమేట్, ఈ 4 కోట్లతో నేను చేస్తానని చెప్పేసి ఏమైనా పెట్టినాడా? ఊరికే హడావిడి చేయడం. మేము ఎప్పుడైతే టెండర్స్ లాస్ట్ డేట్ ఉంటుందో అప్పుడు నేను చేస్తానని వచ్చినాడు. అంటే చేసేటట్లుంటే టెండర్లలో పాల్గొని చేసి ఉండొచ్చు కదా. ఇన్ని రోజులుగా లేని రాజకీయం ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయింది? ఎలక్షన్స్ కదండి, మామూలుగానే ఎలక్షన్స్ అంటే ఇట్లాంటి అడావిడులు మొదలవుతా ఉంటాయి కదా. ఎందుకు మొదలైంది మీకు తెలుసా? 2 నెలల్లో ఎలక్షన్లు, 10 రోజుల్లో నోటిఫికేషన్. ఇప్పుడే కదా అంత కొత్త పిచ్చకాలందరూ వస్తూ ఉంటారు. రాజకీయంలో కొత్త పిచ్చకాలందరూ వచ్చే టైం ఇది అనమాట, సీజన్ అన్నమాట ఇది. చివరిగా చెప్పండి, ఎప్పుడు రోడ్ కంప్లీట్ అవుతుంది? టైం బాండింగ్ ఏమని పెట్టి? 10-15 రోజుల్లో అయిపోతుంది అండి. 10-15 రోజుల్లో అయిపోతుంది. అది పెద్ద ఇష్యూ కాదు. మెయింటెనెన్స్ సీసీ ఉంది కాబట్టి కొద్దిగా క్యూరింగ్కి దీనికి టైం పడుతుంది తప్ప, అదర్వైజ్ బీటీ అయితే ఇమ్మీడియట్గా 10 రోజుల్లోనే అయిపోయేది. సీసీ ఉంటుంది కాబట్టి 20 days మినిమం క్యూరింగ్ అన్న ఉండాలి, ఎందుకంటే ట్రాఫిక్ అంతా మళ్ళీ ఇచ్చేది ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఏదైతే ఉందో ఆ రోడ్డు ప్రభుత్వం సంబంధించి శాంక్షన్ అయిందని తెలుసుకునే ఇవాళ గోనుగుంట్ల సూర్య ధర్నా చేపట్టారని చెప్పి ఎమ్మెల్యే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. గత కొన్ని రోజులుగా ఏదైతే ఉందో టీడీపీలో నెలకొన్న రాజకీయం కారణంగానే ఇవాళ ఆందోళన చేపట్టారని చెప్పి చెప్తున్న పరిస్థితి. టికెట్ కోసం వచ్చిన గొడవే ఈ మొత్తం రాజకీయానికి కారణమని చెప్పి ఎమ్మెల్యే కేతిరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ధర్మవరం నుంచి కెమెరామ్యాన్ శ్రీనివాస్, NTV.